ఇదొక నిరసన కథ కాదు. ఇదొక కరెన్సీ పతనం వార్త కూడా కాదు. ఇదొక దేశం నెమ్మదిగా ఆఫ్లైన్ అవుతున్న క్షణం. ఇరాన్లో ఇప్పుడు జరుగుతోంది రాజకీయ సంక్షోభం కాదు. ఇది జీవితం పనిచేసే రెండు కీలక వ్యవస్థలు ఒకేసారి కూలిపోతున్న దృశ్యం. మనిషి బ్రతకడానికి అవసరమైన లెక్కలు, లింకులు రెండు ఒకేసారి తెగిపోతున్నాయి. వీధుల్లో కనిపిస్తున్న ఆగ్రహం ఒక్క రోజులో పుట్టింది కాదు. సంవత్సరాలుగా పేరుకుపోయిన నిరాశ ఇప్పుడు అదుపు తప్పుతోంది. ధరలు పెరుగుతూనే ఉన్నాయి, జీతాలు నిలిచిపోయాయి. రేపటి ఖర్చు ఎంత అవుతుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఈ స్థితిలో ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం అనుమానంగా మారుతోంది. ఆర్థిక భద్రత కూలిన చోట నమ్మకం కూడా కూలిపోతుంది కదా. అదే ఇప్పుడు ఇరాన్లో జరుగుతోంది. దేశ ఆర్థిక నాడిని పట్టుకున్న వర్గాలు కూడా ఇప్పుడు వెనక్కి తగ్గుతూ ఉండడం ఈ సంక్షోభాన్ని మరింత పెంచుతోంది. ఎందుకంటే షాపులు మూసుకుపోతున్నాయి, లావాదేవీలు ఆగుతున్నాయి. ఇంత జరుగుతున్న ప్రభుత్వం ఎంచుకున్న మార్గం పరిష్కారం కాదు. ఇంటర్నెట్ కట్ చేయడం, సమాచారాన్ని బ్లాక్ చేయడం ఘోరం. ఈ డిజిటల్ డార్క్నెస్ ఆర్థిక వ్యవస్థపై పెద్ద దెబ్బగా మారుతోంది. వ్యాపారాలు ఆగిపోతూ, బ్యాంకింగ్ స్తంభించిపోతే రోజువారీ జీవితం మరింత కష్టమవుతుంది. అందుకే ఇప్పుడు చాలా మందిని ఓ డౌట్ వేధిస్తోంది. ఒకవేళ ఈ నిరసనలు ఆగినా, ఈ చీకటి తొలగిపోయినా ఇరాన్ మళ్లీ మునుపటిలా మారగలదా? ఈ సంక్షోభానికి బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలంటే ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లాలి. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ ఒక ప్రత్యేక పాలనా విధానాన్ని ఎంచుకుంది. దేశ భద్రత, స్వావలంబన, మత ఆధారిత పాలన అనే మోడల్ ఎంచుకుంది. కానీ కాలం మారింది. ప్రపంచం ఆర్థికంగా, సాంకేతికంగా వేగంగా ముందుకెళ్లింది. ఇరాన్ మాత్రం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో కనెక్టివిటీని కోల్పోయింది. ఆంక్షలు, వాణిజ్య పరిమితులు, బ్యాంకింగ్ అడ్డంకులు దేశ ఆర్థిక వ్యవస్థపై భారంగా మారాయి. ఈ ప్రభావం నేరుగా ప్రజల జీవితాల్లో కనిపిస్తోంది. కరెన్సీ రియాల్ విలువ పడిపోవడంతో జీతాల విలువ తగ్గింది, ధరలు పెరిగిపోయాయి, రోజువారీ అవసరాలు కూడా భారంగా మారాయి. ఇది ఒక్కసారిగా వచ్చిన సమస్య కాదు, కానీ చాలా కాలంగా కొనసాగుతున్న ఈ పరిస్థితి ఇప్పుడు సహనాన్ని దాటి వెళ్తోంది. ఆర్థిక భద్రత లేని చోట సామాజిక స్థిరత్వం నిలబడదు అనే నిజం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనాల ప్రకారం ఇరాన్లో ద్రవ్యోల్బణం 2024 చివరికి సగటున 40% దాటింది. ఆహార ధరల విషయంలో ఈ సంఖ్య 60% వరకు వెళ్లింది. ఒక కేజీ బియ్యం, వంట నూనె, పాలు లాంటి ప్రాథమిక అవసరాల ధరలు 5 ఏళ్లలో 3 రెట్లు పెరిగాయి. అదే సమయంలో సగటు జీతాల్లో పెరుగుదల 10 నుంచి 15% మధ్య ఉంది. అంటే వేతనాలు ఖర్చులను అందుకోలేకపోయాయి. మరోవైపు కరెన్సీ పతనం ఈ సంక్షోభానికి కేంద్ర బిందువు. 2018లో ఒక అమెరికన్ డాలర్ విలువ దాదాపు 40,000 ఇరానియన్ రియాల్స్ గా ఉండేది. 2025 నాటికి అది 6 లక్షల రియాల్స్ దాటింది. అంటే 6 సంవత్సరాల్లో కరెన్సీ విలువ దాదాపు 90% కోల్పోయింది. ఈ పతనం వల్ల పొదుపులు కరిగిపోయాయి. మధ్యతరగతి వర్గం ఆర్థికంగా కిందికి జారిపోయింది. పెన్షనర్లు, స్థిర ఆదాయం ఉన్నవారు భారీగా ప్రభావితమయ్యారు. ఈ పరిస్థితి కారణంగా ప్రజల్లో అసంతృప్తి పెరిగి వారిని వీధుల్లోకి తీసుకొచ్చింది. హ్యూమన్ రైట్స్ సంస్థల లెక్కల ప్రకారం ఇటీవల జరిగిన నిరసనల్లో ఇప్పటి వరకు 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 10,000 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. ఈ సంఖ్యలో అధికారిక లెక్కలు కాదు. ఎందుకంటే దేశంలో ఇంటర్నెట్ పరిమితులు ఉండడం కారణంగా చాలా సమాచారం బయటికి రావడం లేదు. అయినా వివిధ స్వతంత్ర సంస్థలు ఇచ్చిన అంచనాలు ఈ సంక్షోభ తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. ఈసారి నిరసనల్లో ఒక కీలకమైన మార్పు బజార్ వ్యాపారులు పాల్గొనడం. ఇరాన్ చరిత్రలో బజార్ వర్గం రాజకీయంగా కీలక పాత్ర పోషించింది. 1979 ఇస్లామిక్ విప్లవానికి ముందు, తర్వాత కూడా ఈ వర్గం పాలక వ్యవస్థకు ఆర్థిక ఆధారం. ఇప్పుడు అదే వర్గం షాపులు మూసేయడం, లావాదేవీలు నిలిపేయడం ద్వారా అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇది సాధారణ నిరసన కాదని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఈ పరిస్థితికి ప్రతిస్పందనగా ప్రభుత్వం భద్రతా చర్యలపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. నిరసన ప్రాంతాల్లో భద్రతా బలగాల మోహరింపు పెరిగింది. అదే సమయంలో ఇంటర్నెట్ సేవలను పదే బంద్ చేస్తున్నారు. నెట్ బ్లాక్స్ అనే అంతర్జాతీయ డేటా ట్రాకింగ్ సంస్థ ప్రకారం ఇరాన్లో గత కొన్ని వారాల్లో దేశవ్యాప్తంగా మొబైల్ డేటా సేవలు కనీసం 6 సార్లు పూర్తిగా నిలిచిపోయాయి. కొన్ని నగరాల్లో బ్రాడ్బ్యాండ్ సేవలు రోజుకు 12 నుంచి 18 గంటల వరకు అందుబాటులో లేకుండా పోయాయి. ఈ డిజిటల్ పరిమితుల వల్ల ఆర్థిక నష్టం మరింత పెరుగుతోంది. వరల్డ్ బ్యాంక్ అంచనాల ప్రకారం ఒకరోజు ఇంటర్నెట్ షట్ డౌన్ వల్ల ఇరాన్కు సగటున 30 నుంచి $40 మిలియన్ నష్టం జరుగుతోంది.
చేస్తుంది. చిన్న వ్యాపారాలు, ఆన్లైన్ సేవలు, డిజిటల్ బ్యాంకింగ్, లాజిస్టిక్స్ లాంటివి దీనివల్ల తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఇప్పటికే బలహీనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థపై ఇది అదనపు భారంగా మారుతోంది. ఈ సంక్షోభాన్ని చారిత్రక కోణంలో చూస్తే ఇది కొత్త విషయం కాదు. 2009లో గ్రీన్ మూవ్మెంట్ సమయంలో, 2017-18 ఆర్థిక నిరసనల సమయంలో, 2019 ఇంధన ధరల పెంపు తర్వాత కూడా ఇలాంటి పరిస్థితులు చూశారు. ఇటు బయట ప్రపంచపు ఒత్తిళ్లు కూడా ఈ పరిస్థితిని మరింత కష్టంగా మారుస్తున్నాయి. అమెరికా, పశ్చిమ దేశాల ఆంక్షల వల్ల చమురు ఎగుమతులు పరిమితమయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం రోజుకు 2.5 మిలియన్ బ్యారెల చమురు ఎగుమతి చేయగల సామర్థ్యం ఉన్న ఇరాన్ ప్రస్తుతం దాని సగానికి కూడా తక్కువ ఎగుమతులు చేస్తోంది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింది. సబ్సిడీలు కొనసాగించడం కష్టమైంది. దాని ప్రభావం నేరుగా ప్రజలపై పడుతోంది. ఇరాన్ గతంలో కూడా కఠిన దశలను ఎదుర్కొంది. కానీ ఈసారి పరిస్థితి ప్రత్యేకమైంది. కరెన్సీ విలువ కూలిపోవడం, డిజిటల్ కనెక్టివిటీ తెగిపోవడం, ప్రజల్లో భవిష్యత్తుపై నమ్మకం తగ్గిపోవడం లాంటివి సామాజిక గాయాన్ని సృష్టిస్తున్నాయి. అందుకే నిరసనలు ఆగిపోయినా, ఇంటర్నెట్ తిరిగి వచ్చినా ఈ అనుభవం ప్రజల జ్ఞాపకాల నుంచి ఈజీగా మాయమయ్యేలా లేదు. అందుకే ఇది కేవలం సంక్షోభం కాదు, ఒక వ్యవస్థ కూలే ముందు వచ్చే చివరి సూచన.